ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించడం జరుగుతుంది. పట్టించుకొని అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే పట్టణ కేంద్రంలోని స్థానిక చెరువులో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పర్మిషన్కు మించి కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా మట్టిని తరలించుకొని సొమ్ము చేసుకుంటున్నాడని మత్స్యశాఖ అధ్యక్షుడు శంకర్ బోయిన యాకయ్య తెలుపుతూ, చెరువుపై 300 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, అధికారులు ఇచ్చిన పర్మిషన్ కి మించి కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా చెరువు మట్టిని తీసుకెళ్లడంతో చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం జరుగుతుందని పేర్కొంటూ, ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, గుంతలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చివేయించాలని కోరుతూ, ఇరిగేషన్ అధికారులు 6 ట్రాక్టర్లతో 125 క్యూబిక్ మీటర్ల లోతునే పర్మిషన్ ఇవ్వగా, ఆ కాంట్రాక్టర్ పర్మిషన్ లేని 20 ట్రాక్టర్లతో ప్రైవేటు వ్యక్తులకు మట్టిని అమ్ముకుంటున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని, కాంట్రాక్టర్తో కుమ్మక్కై చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి అనుమతి లేని ట్రాక్టర్లను సీజ్ చేసి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం అధ్యక్షుడు పాండవుల అబ్బయ్య, కుల సంఘం నాయకులు రెడ్డబోయిన సంతోష్, అశోక్, నరేష్, హరీష్, నాగయ్య, నవీన్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది తొర్రూరు పెద్ద చెరువులో ఈరోజు ఇరిగేషన్ శాఖ వారు 125 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను తొర్రూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని. నా పేరు శంకరబోయిన యాకయ్య. మేము ఈ తొర్రూరు పెద్ద చెరువు మీద దాదాపు ఒక 300 కుటుంబాలు మత్స్య వృత్తిపై ఆధారం పడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. వారికి ఇచ్చినటువంటి పర్మిషన్లో 6 ట్రాక్టర్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 6 ట్రాక్టర్లతోటి 125 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రం రోజుకు 60 ట్రిప్పులు మాత్రమే తోలాలి. ఈరోజు పొద్దుగాల 8 గంటల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఒక పర్మిషన్ లేని ఇంకొక 20 ట్రాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులతోటి కాంట్రాక్టర్లు మరియు ఇరిగేషన్ శాఖ వారు కుమ్మక్కై వాళ్ళ రాజ్యంగా మట్టిని తీసుకెళ్ళి మా మత్స్య వృత్తిపై దెబ్బ కొట్టే పరిస్థితులు నెలకొన్నాయి. కావున మేము మా సంఘం తరపున, మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరపున మా కుల పెద్దలు అందరము ఈరోజు వారిపైన కాంట్రాక్టర్కిను మరియు అదేవిధంగా అధికారులపైన తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మేము తీస్తున్నటువంటి ఈ పెద్ద చెరువులో తొర్రూరు పెద్ద చెరువులో ఏఈ గారు కూడా పూడుపుతామని చెప్పారు. వాళ్ళు కూడా పూడిపోకుండా ఇక్కడ బంధువులు అక్కడనే వదిలేసి వెళ్ళడం జరిగింది. ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కావున మేము అనధికారికంగా ఉన్నటువంటి ఆ మిగతా 20 ట్రాక్టర్ల మీద చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తూ, మేము పోలీస్ శాఖకు కూడా ఒక వినతి పత్రం అందజేయాలనుకుంటాము. అది మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుందని మేము ఈ విధంగా ఈ వేదిక నుంచి మా మత్స్యశాఖ తరపు నుంచి హెచ్చరిక చేస్తున్నాం.